కాదు, నా ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య సినిమాలు ఎందుకు ఎక్కట్లేదు? ఇప్పుడు హైప్ వల్ల ఎక్కట్లేదా, లేకపోతే అసలు అది ఒక క్యాజువల్ జానర్ అయిపోవడం వల్ల ఎక్కట్లేదు ఫస్ట్ విషయం. లైక్ ఆడి కొడుకు వచ్చాడు అన్నట్టు మొదలవుతుంది అన్ని. ఆడి కొడుకు వచ్చాడు అన్న పాయింట్ వెళ్ళట్లేదు, దాంతోనే స్టార్ట్ చేస్తున్నారు. లైక్ ఆడి కొడుకు ఎవడు, అసలు అలాగ ఎందుకు అయ్యాడు, అసలు ఇది ఎక్కడ పండింది, దీని ఎత్తనం ఏంటి, దాని ఎత్తనం ఏంటి? వచ్చారా లైవ్ లోకి? ఇంకోటి ఉన్నాడు, ఆడు సినిమా చూసి వచ్చాడు. ఎస్ ఎంతమంది అంటే అంత మంచిది. మరొకసారి ఎక్కడ చూసావు, ఏ థియేటర్ లో చూసావు అడుగురా. భయ్యా మైక్ ఆన్ చేస్తే అడుగుతా, హలో బ్రో, హౌస్ ఇట్ గోయింగ్? హలో హాయ్ బ్రో. కాదు హేమంత్, ఏ థియేటర్ లో చూసావు సినిమా చెప్తే. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ లోకి వెళ్తున్నాను, ఈ లోపల వైఫై అయిపోయింది. అంటే ఎస్, దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా గుట్టురట్టయింది. వేల కోట్లను కొల్లగొడుతున్న అతిపెద్ద పైరసీ గ్యాంగ్ ను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. అయ్యయ్యో, లేదు నేను ఇక్కడ మెలోడీలో చూసాను బ్రో, వైజాగ్ లో. మళ్ళీ చెప్పు ఉండు భయ, నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ మెలోడీలో చూసాను బ్రో, వైజాగ్ లో. చెప్పినది కాదు, మరి ఏం చెప్పాడు? అయిపోయింది, సెకండ్ హాఫ్ లోకి వెళ్తున్నాను, ఈ లోపల వైఫై అయిపోయింది. మూవీలో కూడా వచ్చేసింది బ్రో. వాట్ ఈస్ దిస్, నో మ్యాటర్ వాట్ మూవీ, అది మంచిది కాదు. లిటరల్ సినిమాలకి వెళ్ళడం మానేయండి అంత ఓపిక ఉంటే, అంతేగాని చూడడం మానేయండి, పోవడం మానేయండి. ఏదో రోజు మనం కూడా మౌలి టాక్స్ లా రావచ్చేమో ఎక్కడో. అప్పుడు ఇప్పుడు నువ్వు నా సినిమాని చూడకపోయినా నాకు బాధ ఉండదు, కానీ నువ్వు నా సినిమా మూవీ రూల్ లో చూసావంటే నాకు బాధ ఉంటుంది. చాలా తప్పు అది అసలు, పైరసీలో మూవీ చూడడం. బాయ్ నువ్వే చెప్పాలని చెప్తాను కదా, ఈ బోర్డు ఎంతసేపు దిగాడు, నేను ఒక్క నిమిషం దిగుతానని చెప్తాను కదా నువ్వు. నాకు లిటరల్ గా ఫేస్ ఎక్స్ప్రెషన్ అదే అర్థం. అన్నీ డబ్బులు పెట్టి చేస్తారు కదా మూవీ, చాలా తప్పు. ఇప్పుడు కూడా నాకు సీరియస్ అనిపించట్లే. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. ఆ వీకెండ్ వాడటం ఇవి కూడా చాలా తప్పు బ్రో అసలు. అరే దీని గురించి అన్ని నేను కూడా అంటుంది, మనకు అవైలబుల్ గా ఉంటే మనం చూడాలి. విపిఎన్స్ వాడటం ఏంటి గలీజ్ గా? ఇప్పుడు వీటికి కూడా విపిఎన్ వాడాలి. ఇప్పుడు మూవీ రూల్స్ సైట్స్ కూడా కొన్నిసార్లు యాక్సెస్ చేయాలంటే విపిఎన్ వాడితేనే యాక్సెస్ అవుతుంది. అవునా? ఎందుకు అంటే ఏమో నాకు తెలియదు, నేను మూవీ రూల్స్ వాడలేదు. మూవీ రూల్స్ అంటే ఏంటి, అది ఏముంటాయి దాంట్లో? విపిఎన్ ఎలా వాడాలని ట్యూటోరియల్స్ అవన్నీ ఉంటాయి కదా. అంటే మూవీకి వెళ్లే ముందు ఏ రూల్స్ ఫాలో అవ్వాలన్న ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటాయా? అది స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటది చూడు. అది అవన్నీ ఆ సెన్సార్ బోర్డులన్నీ కలిపి ఉండే వెబ్సైట్ మూవీ రూల్స్. అంటే అది ఇదే ఉంటది బ్రో, అంటే సాటిలైట్ ద్వారా మూవీ పంపిస్తారు కదా, అదే ఉంటది. కాదు, లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆర్జీవీని చూసా, అది నేను మూవీ రూల్స్ లో చూస్తాను చాలా క్యాజువల్ గా చెప్పాడు. కొన్నిసార్లు మూవీ రూల్స్ చూస్తాను ప్యారిసీలో. అవతల మూవీ రూల్స్ లో చూస్తారా? దీని పెద్ద అడావిడి చేయొద్దు మీరు అన్నట్టు చెప్పాడు ఆర్జీ. ఓకే ఎనీవే యు ఆర్ ద ప్రొడక్ట్ బ్రో. నువ్వు మూవీ రూల్స్ లో చూసినా నువ్వు ప్రొడక్టే, దీనిలో చూసినా నువ్వు ప్రొడక్టే. ఇప్పుడు నువ్వు మూవీ చూడకు, చూస్తే ఓటీటీలో చూడు, అంతేగాని మూవీ రూల్ లో పోయి చూడదు. సేమ్ సింక్. నేను ఇంకోటి యాడ్ చేద్దాం అనుకున్నా అంటే, పోలీసులు దొరికినప్పుడు కూడా 100-200 ఇచ్చేసి వెళ్లకుండా, లైసెన్స్ లేనప్పుడు నిజాయితీకి వెళ్ళి పోలీస్ దగ్గరికి రాపిచ్చుకుని డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. హెల్మెట్లు కొనుక్కో. మీరు 10 మందికి ఇన్స్పిరేషన్ ఉండాలి, అర్థండి. మీ కొలీగ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ చెప్పండి. చెప్పు ఏదో చెప్తున్నావు. చెప్పాలి, చెప్పడానికి ఏం లేదు. హేమంత్ బ్రో లైట్ గా మిడిల్ క్లాస్ మధు అడ్మిన్ ఉంటాడు చూడు. నాకు ఇందాక నుంచి ఎక్కడో ఫేస్ ఫెమిలారిటీ ఎక్కడి నుంచి వస్తా అనిపిస్తుంది. ఎక్కడో చూసాను రియల్ లైఫ్ లో చూస్తే నీకు అలా అనిపించలేదు బ్రో అసలు. బ్రో లిప్స్ మూమెంట్, వాయిస్ కూడా అలాగే ఉంది బ్రో నీది. ఒకసారి ఇమిటేట్ చేయి. చాలా సేపు తరువాత అరే మరి ఇప్పుడు నేనే హోస్ట్ కాబట్టి నేనే ఏం చేయాలి? ప్యానెల్ లో అందరినీ కలుసుకున్నందుకు ఐ విల్ టేక్ లీవ్ ఫస్ట్. ఇదంతా పాసిబుల్ అయ్యేలా చూసిన మన హోస్ట్ అన్న నీకు ఎంత చెప్పుకున్నా. ఫైనల్ కి ఇద్దరికి థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నా. జీజ్ వ్యాండ్ అండ్ టాప్ డాన్ బ్రిక్స్, వీళ్ళిద్దరికి నేను చాలా రుణపడి ఉన్నా. వాళ్ళిద్దరు ఎవరంటే స్ట్రీమ్ యార్డ్ క్రియేట్ చేసిన క్రియేటర్స్ అంట. ఇప్పుడే చూసా గూగుల్లో.
కంప్యూటర్ కానీ పెట్టిన చార్లెస్ బబేజ్ కి అందరికీ నమస్కారం. ఈ అవకాశం కల్పించిన మూవీ రోజు కి నేను చాలా రుణపడి ఉన్నాను. అండ్ డిసిప్లినరీ కమిటీ అయినా ఉంటే కనుక టేక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్. నేను ఆపుకోలేక